కొత్త వాళ్ళు వచ్చినారు అనమాట మన ఫ్యామిలీకి అయితే. సో కొత్త వాళ్ళతో వచ్చి కలుస్తామన్నారు. సో ఒక అమ్మాయి వచ్చింది అనమాట. సో ఎవరు ఖచ్చితంగా అయితే చూద్దాము. ఎవరు చూపించా సారీ చూపించా. సో ఒకరు కొత్త వాళ్ళైతే వచ్చినారు. సో వాళ్ళని కూడా చూపించాలి కాబట్టి సో ఖచ్చితంగా అయితే వాళ్ళని చూపిస్తాను నేనైతే. ఎవరు వేరే వాళ్ళు అనుకోవద్దని మొత్తానికి. సో ఎవరో కొత్త వాళ్ళైతే చూపిస్తాను చూడండి. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో. సిగ్గుపడతా ఉన్నారు మొత్తానికి. ఎవరో నాకు కూడా తెలియదు. ఎవరు మాకు చూపండి. వా ఏ ప్రేమిల సారీ నేను ఎవరు అనుకున్నా. ఎక్స్ట్రీమ్లీ సారీ అప్ప మొత్తానికి. ఎవరో డ్రెస్ వేసుకుని నేను కూడా గుర్తుపట్టలే ఎవరు అనుకున్నాను. సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు క్షమించండి. వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి కదా. సో అందుకే మొదటిగా నేను మీకు సారీ చెప్పిన తర్వాత నేను మాట్లాడాలి ఏదైనా కానీ. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే కావస్తుంది. ఎందుకు చేయలేదు 9-10 రోజుల్లోనంటే పాపం గ్లోరీ కిచెన్లోనే ఉంటుంది, వంట చేస్తూ ఉంటుంది, ఉడకపోసి పాపం తన పనిలో తాను. సో ఇంట్లోకి ఒక వంట, ప్రమీల్కి ఒక వంట తనకు చేయాలి కదా సపరేట్గా. సో అమ్మ పనిలో ఉంటుంది. సో నేను ఆ టైంలోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా నాకేం మనసు రాలేదు. సో కనీసం ఈ కొంచెం ఇంపార్టెంట్ డేస్ ఒక 10 రోజులు ఇద్దాంలే ఖాళీ. సో ఇంకెందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేను ఇంకా ఏమి వీడియోస్ అయితే చేయలేదు. సో అంతకుమించి ఏం రీజన్ ఏం లేదండి. సో దయచేసి ఎవరు కూడా ఏమనుకోద్దని దయచేసి నాకు క్షమించండి, ఓకేనా. సో ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. సో గ్లోరీ ఏదో పని ఉందని బెంగళూరు అయితే వెళ్ళింది. సో తను కూడా వస్తుంది. సో వచ్చిన తర్వాత అందరూ కలిసి హ్యాపీగా అయితే మీతో మాట్లాడతాం. సో చాలా రోజులైంది కదా. సో కాబట్టి సో దయచేసి క్షమించండి, ఎవరు ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మా ప్రశస్త కానీ, ప్రైజీ కానీ, ప్రిన్సీ కానీ సో మన గాలిపటాలు ఎగరేస్తున్నారు అనమాట చాలామంది. సో అటు చూసినా మనం పటాకులు తెచ్చుకుందాం అది ఇదనే పొద్దునుంచి అడిగారు, చాలా అడిగారు. సో నేను వెళ్ళైతే తీసుకొచ్చేస్తాను. సో సాయంత్రం అలా సరదాగా వెళ్ళి నేను గ్లోరీ అందరం వెళ్ళి సో కాసేపు పతంగులు అయితే ఎగరేసి అయితే వస్తాము. సో గ్లోరీ వచ్చినా బయలుదేరదామని ఉన్నాను. సో ప్రమిళ ఒక్కతే ఉంది కాబట్టి సో మూడు వేరే పని ఉండి వెళ్ళింది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరు ఏమనుకోకండి, అప్పుడు ఏమనుకోకండి, ఓకేనా. తనని గ్లోరీని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అది ఒక్క రీజన్తో వద్దనిపించింది. సరే ఒక 1 వీక్ అనుకున్నాను. సో 3 డేస్ ఇంకా కలిపి లేట్ అయింది, 10 రోజులు అయింది. సో హ్యాపీగా అయితే చేసేస్తానులేండి. ఇప్పటి నుంచి మంచి మా ఫ్యామిలీతో. నిజంగా చాలామంది మిస్ అవుతున్నామన్నా, ఏంటి మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూసేటప్పుడు మీరు బ్లాగ్స్ పెట్టుకుంటూ ఉంటే ఎట్ట అని చెప్పేసి. సో నథింగ్ అబ్బా, ఏమనుకోకండి. ఖచ్చితంగా మీకు అందరికైతే సారీ చెప్తాను నేను అందుకే. సో వాట్సాప్లో కానీ అక్క వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో చాలామందికి రిప్లై ఇవ్వలేకపోయాను. సో వీడియో పెట్టేస్తే కొంచెం అందరూ శాంతపడిపోతారు అని చెప్పేసి నాకు ఎవరికి రిప్లై పెట్టలేదు అనమాట, ఓకేనా. సో ఇంకా నాకు గ్లోరీ వచ్చేది లేదు. సో వస్తే సో వెళ్ళాలా సరదాగా అయితే మేము వెళ్ళి రావాలనుకుంటున్నాము. ఇంక పిల్లలతో కలిసి బైక్ మీద అయితే వెళ్ళేసి అయితే వస్తాము. సో ఇంకా మా చిన్న పాప అయితే పడుకుంది అనమాట హ్యాపీగా, ఇందాక లేచింది. సో పిల్ల సైలెంట్గా ఉంటేనే హ్యాపీగా, లేకపోతే ఇంక మామూలుగా ఉండదు అనమాట. అల్లరి పెట్టింది అనుకోండి, ఏడుపు చెప్పి 1 మినిట్ కూడా కాదు అప్పుడు నిద్ర లేచింది కదా. ఏ డాడీ అనుకుంటే అనే లోపల ఏడుస్తావు కదా, పండుకునిండి అనమాట. నేను ఇంకా వీళ్ళ అక్కలు ఇద్దరిని ప్రైజీని ఇంకా ప్రిన్సమ్ని పండుకోబెడితే ఇంకా ఈ అమ్మ లేచా. సరే మంచిగా పాలు తాపిచ్చేసి మళ్ళీ పడుకోబెట్టు, మళ్ళీ నిద్రపోతున్నట్టుంది కదా. చాలా హుషారు ఉందనమాట మా చిన్న పాప. ఇంకా గాలి కావాలని ఒకటే ఏడుస్తుంది. లోపల కొంచెం వేడి అనిపించినట్లు రాత్రిపూట మెట్ల దగ్గర వచ్చి కూర్చుంటుంది అనమాట గ్లోరీ. ఇంకా అట్లే నిద్రపోయి ఉంటుంది. ప్రతాప్ కానీ గ్లోరీ కానీ ఎత్తుకొని కూర్చుంటే అట్లే నిద్రపోతుంది. ఇక్కడ నెల కూడా కాలేదనమాట ఇంకా పాప పుట్టి. ఇంకా 6 రోజులు ఉంది టైం వచ్చేసి. ఇంకా మా పాప అయితే బాగా హెల్దీగా ఉంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆయన చెప్పాడు మన వాళ్ళకి పడుకోనీలే మళ్ళీ ఎందుకు నన్ను పాపం పొద్దున్న చూస్తే పిల్లలు రౌండ్ అప్ చేసేసి ఒకరు ఆ దవడకు ముద్ద, ఈ దవడకు ఒకరు ముద్దు పెట్టడము, తల మీద ఒకరు ముద్దు పెట్టడం, కాళ్ళ మీద ఒకరు ముద్దు పెట్టడం, రౌండ్ అప్ చేసేసి మామూలుగా ఇబ్బంది పెట్టరు పాపం. అందరిని భరిస్తుంది. ఏంటి నాకు కర్మ ఊరికే అనుకుంటుంటది. కర్మ కాదు, హ్యాపీ ఫీల్ అవుతావు డాడీ. ఇప్పుడే అట్లా ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ నిజంగా అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ ఆనందమే వేరు. నిజంగా నాకు అర్థమవుతుండదు కాబట్టి నేను చెప్తున్నాను. నాకంటే ఎవరు లేరు కానీ నా కూతురికి అయితే దండిగా ఉన్నారు అక్కలు కదా డాడీ. ఎస్పెషల్లీ అమ్మకు 3 అక్కలు ఉన్నారు. 7 ఎక్కువైనా వాళ్ళ పాపకి ఇచ్చిపోతారు చిన్న పాపకి. ఓకే మంచి ఫ్యాన్స్ సంపాదించుకుంది అయితే. ప్రశస్త అయితే బిస్కెట్ పెట్టిపోతుంది. ఇంకా ఇప్పుడు కాదులే అమ్మ, తినే టైం వచ్చినప్పుడు నీ చేతిలో కూడా ఇవ్వాలంటే ఇస్తాను మా పాపకి అంటారు అమ్మ. ఇప్పుడు వాళ్ళ అత్తనికి అమ్మ నూరు పోయింది అమ్మ.
సో ఇంకోటి చాలా మంది దిష్టి పెట్టేస్తున్నారు మా ఊర్లో అయితే. సో నేనేమో పొద్దున్న ఎత్తుకొని తిరుగుతాను అట్లా చిన్నగా. ఎన్ని రోజులు ఏందని ఎత్తుకొని తిరుగుతావు అబ్బా, ఇప్పుడు పెద్దగా అయితే అప్పుడు పెద్దగా అయితే అని ఎదురు చూస్తున్నావా, ఇప్పుడే చూసేద్దాం అనుకుంటున్నావా అంటే, లేదమ్మా నేను ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాను లేదా అని అత్తలైనలో అంటుంటారు కదా. సో నేను జనరల్గా ఎత్తుకొని తిరుగుతున్నా, అట్లేం లేదంటే ఇంత బాగుంది కదరా అసలు నెలన్నర అయిందేమో పుట్టి అన్నట్లుంది, ఇంకా నెల లోపలే ఉంది అది ఇది అని బాగా కొంచెం పొగిడేపాటికి దిష్టి తగిలేస్తున్నట్లుంది. సో ఓకే అమ్మ, నేను పతంగులు లేనని పోతా మరి. మా పిల్లలు చాలా కోరుతున్నారు. సో సాయంత్రం గాలి ఉండాలి, అదే నేను కోరుకున్నాను, గాలి ఉంటే పతంగులు లేదు. ఖచ్చితంగా మన వర్షం ఫుల్ పడింది, మేము వీడియో తీద్దామని అనుకుంటాం అనమాట. అసలు మోకాళ్ళ లోతుకు నీళ్ళు మా ఇంటి ఫ్రెండ్స్. నిజంగా మా ఇంట్లో ఒక చెరువు అయిపోయింది అనమాట. మేము లాస్ట్ కదా, సో పక్కన వాళ్ళ ఇల్లు ఇక్కడ మా ఇల్లు, మా రోడ్డు మీద మోకాళ్ళకి దాకా దగ్గర సీసీ రోడ్డు మీద పారుతున్నాయి చూడండి వాటరు. సో ఇంకా ఆ టైంలో వెళ్ళి 1 గంట అప్పుడు వెళ్ళి చిలకలు పార్లు తీసుకెళ్ళి అక్కడ అంటే ఊర్లో నీళ్ళని ఇక్కడ వచ్చేసి మనకి చెరువు ఉంటుంది అనమాట మన ఇంటి వెనుక. సో ఆ చెరువులోకి వెళ్ళాలి, కాకపోతే అక్కడ అది సిమెంట్ పైప్ వేసి ఉంటారు కదా, దానికి చెత్త పడి పేరుకుని పోయి నీళ్ళని మా ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట పక్కన వాళ్ళకి మాకే. సో 1 గంట అప్పుడు టార్చ్లు వేసుకొని ఏదో అయినంత కష్టపడేస్తే కొంచెం వాటర్ ఫ్లో తగ్గింది ఇటు సైడ్. సో అప్పుడు ఆ టైంలో నేను మళ్ళీ స్నానం చేసి పడుకున్నాను అనమాట. సో ఎనీవే హ్యాపీలేండి. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తాం వీడియో అన్నట్లు మేము తీద్దాం నిజంగా మోకాళ్ళ లోతుకు నీళ్ళు నేనే షాక్ అయ్యాను అనమాట. మా ఇంటి ముందు ఉన్న అది టప్పాలు చెప్పులన్నీ కొట్టుకొని పోయినాయి. సో దొరికినాయి పోయినాయి అనమాట. సో ఓకేనా, నేను ఎన్నోకి వెళ్ళి వస్తాను, అందులో గ్లోరీ వస్తుంది. సో మళ్ళీ తొందరగా మనం చికెన్ పడేలోపు పతంగి లేదా ఎగిరేద్దాం, పిల్లల సంతోషాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఓకేనా, ప్రశస్తకు మాటికి గ్లోరీ వదిలి మాట తెలుసా, ఈయనకి ఏమైనా సెక్యూరిటీ అంటే అట్లా ఏం లేదు. నాకు ఆ పిల్లలు అంతమందిని వదిలేసి ఇబ్బంది అవుతుంది అని తెచ్చుకున్నా. అంటే ఇంకా అట్లా కొంచెం పని ఉండే, వచ్చేటప్పుడు నీకు బ్రెడ్ అయిపోయింది కదా. పొద్దున ఒక పూట తను బ్రెడ్ తింటే ఇంకా కొంచెంసేపు వరకు ఉంటుంది అనమాట. నేను మాకు వంట చేసి వదినకి వంట చేసేంత వరకు వెయిట్ చేస్తుంది పాపం. సారీ అండి, వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి డైలీ వస్తేలేండి. ఇంకా మామూలుగా వీడియో రికార్డ్ చేయడానికి ఇంకా నా ఫోన్లో విక్టోరాకి వచ్చిన వీడియోస్ అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి. నా ఫోన్లో కొంచెం వాటర్ పడి నా మొబైల్ ఇదైంది. మన సబ్స్క్రైబర్స్లో ఒక అక్క కొనిచ్చింది, అది అట్లా అయినందుకు నాకు బాధ అనిపిస్తుంది. అసలు నిన్నటి నుంచి గ్లోరీ సరిగా అన్నం కూడా తినట్లేదు చూడడం, మొబైల్ రిపేర్ ప్రమేయం లేకుండా చెడిపోయినందుకు బాధ అనిపిస్తుంది. అంత బాగా పెట్టుకున్నా కూడా ఏమోలేండి, మామూలు ఎప్పుడైనా రాసి పెట్టింది. రండి లోపలికి రండి. అలా ఒక ప్లేస్ కి శ్రావణ్ పిలుచుకొని పోయి వదిన మమ్మల్ని 1 అవర్కి ఒక 300 అంట. పిల్లలు గేమ్ ఆడిపించేటివి, ఫ్రాగ్ ఇట్లా జంప్ అవుతుంది చూడదు, అది ఇట్లా అవన్నీ చూసి కానీ ఇంక వీళ్ళు తోలుకొని పోదాంలే. నువ్వైతే ఒక రోజు తోలుకొని పోతాను పిల్లలు మేమంతా వేసి ఎంత లేదు, ముగ్గురికి కాంబో కలిపి 300 అన్నట్టు. బెటర్ కదా, నువ్వు ఇచ్చిన అమౌంట్ నీ బ్రెడ్ తప్ప ఏం తీసుకోలే మేము. ఆ పాపే ఇంకా ఏమని తీసుకున్నా అట్లానే బయటికి పోతావనే నేను తీసుకోబో గ్లోరీ అని అంటే, గ్లోరీ దగ్గర ఉన్నప్పుడు కాదు, గ్లోరీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఇస్తుంది, మా దగ్గర ఉన్నప్పుడు గ్లోరీకి ఇస్తాం అంతే. ఇంకా ఏడది అది ఇక్కడ దొరకలేదంటేనేమో చూడండి, టౌన్కి వెళ్ళి తెచ్చాను అనమాట. ఒకటి స్పైడర్ మ్యాన్, ఒకటి అలానే సూపర్ మ్యారీ బ్రోస్. ముందు మా పడేవు నేను ఇవి చూడండి, పతలాగుండా ముట్టుకుంటే చినిగిపోతాయేమో, నేను బాధపడుతుంటేనే వీళ్ళు చూడు ఇలా ఆత్రత ఎక్కువైందనమాట. సో అలాగే దారము, తోక ఇవన్నీ అక్కడ అక్క ఇచ్చేసింది. సో ఎలా కట్టుకోవాలి ఎలా ఎగిరేయాలని కూడా చెప్పింది అనమాట పాప మా అంగడి అక్క. బాగున్నాయి ఇవి. మీరు ఎగిరేనికి మరి నేను ఎగిరేనికి అని తెచ్చుకోలేలే కానీ పొదం పండి వెళ్ళి అలాగా గ్రౌండ్కి వెళ్ళి సో పతంగులు ఎగిరేసి వస్తాం. గాలి చిన్నగా స్టార్ట్ అయింది మాకైతే. వర్షం పడుతుందేమో, పడిన చిన్న కొడతారేమో పోయేటప్పుడు. ఉంచి పెట్టుకో, నా దారమ్మ తీసుకొస్తాను. పార్క్ ఏ తోకలంట, ఇప్పుడు కోసం తాకలు కట్టాలంట. అలాగే ఇవ్వండి పతంగులు వేయడానికి దారాలు. మీరు రెడీ అయితే చక్కని షర్ట్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్ళేది చూడండి. రెడీనా? చిన్న పాప వీడియో మేము అస్సలు పండుకులేదు, చిన్న పాప నువ్వు పోయి నెల నుంచి లేచేదే.
సో ఫ్రెండ్స్ ఇంక వెళ్తున్నాము గాలిపటాలు ఎగరడానికి. గాలి కూడా మంచిగా వస్తుంది. సో మా బ్యాచ్ అంతా వస్తున్నారు చూడండి, రాండి. సో ఇంక వెళ్ళి గాలిపటాలు ఎగరేసి అయితే వచ్చేస్తాము. వీళ్ళు మామూలుగా కాదు టార్చరు, గాలిపటాలు అని అన్ని తెచ్చేసానికి పోతున్నాము. సో ఆ గ్రౌండ్ మా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి సో ఎగరేసి అయితే వద్దాం. పోదమ్మా, నువ్వు కూడా వస్తావురా? మీ నాన్న తిడితే తోలిపోయినదని. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గ్రౌండ్ అనమాట. సో పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడతారు. ఇదిగోండి స్కూల్ దగ్గర. సో నేను చదివిన స్కూల్ ఆ మూలలో ఉంది చూడండి, ముందు చూడండి మా డాడీ. సో ఇంక వీళ్ళ ఆనందం చూద్దాం. మా గాలిపటం ఎగిరితే బాగుండు, చాలా హ్యాపీ. రెడీయా? చూద్దాం ఇప్పుడు 2 గాలిపటాలు ఎగురుతాయో లేదో. హ్యాపీగా ఎగిరిద్దాం. మంది కూడా ఎగురుతుంది అయితే. ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంకా ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి వచ్చాము. సో మేము స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం. అక్కడ ఉంది వాటర్ మిక్చర్ తెచ్చుకున్నాం. సో మంచి స్నాక్స్ తినేసి పతంగులు ఎగరేసి అయితే వెళ్తాము. వర్షం వస్తుందేమో, ఉరుముతుంది అనమాట. తొందర ఎగరేసి ఏదైనా ప్రైజీ హాయ్ చెప్పండి. అయితే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా దారం కట్టి గాలిపటాలు ఎగిరేసి ఇంకా వెళ్ళిపోయేది. ఇంకా మాడుకున్న అయ్యేది ఎవరు ఉంటున్నాయి. వర్షం వచ్చేటట్టుంది అని అలా వర్షం వచ్చేటట్టు ఏవి చూస్తే మా ఇంటి పైన ఆడుతుంటాయి కదా నానా గాలిపటం, నానా పటాకులు. లోపల కూడా బయటకి తెచ్చి మరీ చూపిస్తారనమాట వాళ్ళ నాన్నకి. సరే అనుకొని చెప్పేసి రెడీ చేసినాము. సో ఒకటి రెడీ. గుడ్ ఈవినింగ్ అమ్మా. బాగుంది ప్రిన్సి మీ వెనక ప్లేస్గా ఉంది ఇక్కడ. మళ్ళీ అవును నిజంగానే. ఎగరేద్దాం. ఒకటి ఎగరేసిన తర్వాత నేను ఇంకోటి రెడీ చేస్తాను. ఒకటి పాపకు పట్టించి ప్రశస్తకి నెక్స్ట్ దగ్గరేద్దాం. నువ్వు పట్టుకో. ఇది మనకి ట్రైపాడ్ సరిగా లేదనమాట. దీనికి ఇట్లా చూడండి మొత్తానికి ఎంత రెడీ చేసిద్దామా. గాలిపటం ఎగిరేయలేదు. నేను కొంచెం ఎగిరేద్దునా? ఏదినా? పోవడమే సక్సెస్ అయింది మా గాలిపటం. అందరు ఫైనల్గా అయితే ఎక్కింది. ఒకటి సక్సెస్, ఒకటి సక్సెస్, ఒకటి సక్సెస్. రాడే కింద ముళ్ళు ఉంటాయి మా తిరిగితే అట్లా నువ్వు. మా వల్ల అనండి. ఇప్పుడు పట్టించేద్దాం. అది రాదురండి పిలిచిన. పైకి పంపిస్తాను ఫస్ట్. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ. కష్టానికి ఊళ్ళో తిరిగి పెట్టుకొని వచ్చేసినా అనమాట. సో పైకి అయితే వెళ్ళింది హ్యాపీ. ఓకే, రెండోది ఎగరేద్దాం. సో ఇది మా ప్రశస్త పట్టుకుంటుంది. గట్టి పట్టుకో. ప్రశస్త జాగ్రత్త పట్టుకున్నానా. రెండోది కూడా ఎగరేద్దాం. కాకపోతే కొంచెం తోక తక్కువ వస్తున్నట్టుంది, అంటే గాలి ఎక్కువ ఉంది కదా. నేను అసలు ఒక్కసారి కూడా బ్యాలెన్స్ చేయలేదు. ఏం కాదులే, భయపడుతుంది ప్రశస్త. అసలుగా ఎంత పెద్ద దారం. పట్టుకో, గట్టి పట్టుకున్నానా? పట్టుకో. అంతే, గాలిపట పెట్టి పోతున్నట్టు అదే. తోక తక్కువ వచ్చింది ఏదైనా గుడ్డు ముక్క, గుడ్డు పీలు కంటారు కదా. అవునులే, ఏడుంది వచ్చేసి తక్కువ వచ్చింది అనమాట. దీనికి కొంచెం చిన్న క్లాత్ వెతుక్కోవడానికి పోయినాడు అన్న. ప్రిన్సి రా ప్రిన్సి, ఎంత పైకి పోయింది కదా. ఏమది? ఐరా ఎక్కువ దూరం నుంచి చూసింది అనమాట. ఫస్ట్ టైం తన చేతిలో కూడా ఉంది. ఆగ నిన్ను చూపిస్తా. గాలిపటం చూడరా, గాలిలో ఎగరరా, దారం చుట్టి వదలరా, దాని గొప్ప
చూడరా రెక్కలేము లేవురా పక్షి వలె ఎగురరా. ఐరా వదలద్దుమా, వదిలితే ఇంకా అది ఏ ఊర్లో పోయి పడుతుందో. ప్రశస్తి ఇంతకుముందు ఒకటే వాడుతుండ అనమాట, నాకు ఇప్పుడు చూసి గుర్తొచ్చి పాడమంటే. ఇట్లా నాన్న మీ మాటలని తెలిసిపోతుందిలేండి. చూడండి ఇంకా మా గాలి పట్టాలు చూడరా గాలిలో ఎగరరా దారం చుట్టి వదలరా దాని గొప్ప చూడరా లెక్కలేము లేవురా పక్షి వలె ఎగురురా. మా పిల్లలు ఫుల్ హ్యాపీగా. ఓహో హోలీ కూడా కలుపుతారా ఇంకా? అవును సో రెండోది కూడా లాంచ్ ఇద్దరు అనిపిస్తాండ్రు. సరే జరగండి బే వీడియో తీసుకుంటా. సో ఫైనల్గా మా ఐరా అయితే ఎంత బాగా ఎగరేస్తుంది చూడండి, తనకి చాలా డ్రీమ్ అనమాట. హ్యాపీ నైరా? హ్యాపీ? అస్సలు తిరగదు చూడండి, ఎందుకంటే ఆడ గాలిపటం ఎగిరిపోతుందని. ప్రిన్స్ ఇంగ్లీష్లోనా గాలిపటం ఏమంటారు? కైట్. మా ప్రశస్తి ఇంకో గాలిపటం కోసం వెయిటింగ్ చూడండి. మనది బాగా ఎక్కేది చూడండి. ఏం ప్రిన్స్ అమ్మా? మనది ఇచ్చేద్దామా కైట్ వాళ్ళకి? ప్రశస్త వాళ్ళకి మనది ఇద్దామా? పాపం కదా ఎక్కనే ఎక్కదు వాళ్ళది. అవునులేమ్మా, బాగా పట్టుకున్నామా. మనది పోతే ఇంక ఇది కూడా ఎక్కదు చూడండి. అందరు పట్టుకోవాలా, అందరి కోసం తెచ్చినాడు కదా పెద్ద నాయన. హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఎంత పైకి పోయింది చూడండి. ప్రశస్త పాపం వాళ్ళు ఎంత కష్టపడతారో, మనది ఇద్దాంలే ఎత్త గాలిపటం అంటది. ఓమా ఫ్రెండ్స్ ఇంకా రెండు పటాకులు దింపేసామన్నమాట, చాలా బాగా ఎగిరినాయి రెండు అయితే. బట్ ఏంటంటే ఇంకా గాలి చూడండి చాలా ఓవర్ ఇదిగోండి, అది తట్టుకోలేకపోతున్నాయి పాపం చిన్నవి కదా. సో పిల్లలు కూడా పట్టుకోవడానికి రావట్లేదు. ఇంక కాసేపు మ్యాక్సిమం ట్రై చేసాము. ఇంకా హ్యాపీ. ఇంక ఈరోజు కాకపోతే రేపు ఎగరేసుకుంటాం, కానీ ఇంకా టైం కూడా అయిపోయింది. సో మేమైతే ఇంటికి వెళ్తాం అనమాట. ఇంకా దారం చుట్టేస్తే సో వెళ్ళేదే. పాపా రాయి పెడితేవా ఒక దారం చుట్టుకుంటూరా, అదే చాలా చాలా పోదాం. ఇంకా నువ్వేమో చీకటి పడుతుంది కాసేపు ఉంటే ఇంకా. సో బయలుదేరదామండి. డాడీ మెల్లగమ్మా, మెల్లగా డాడీ, చెప్పులు కూడా వేసుకోకుండా తిరలాడుతున్నారు మీరు. ఇట్లా ఆడు కూర్చోపండి మెల్లమ్మా, ముందు చూసుకో డాడీ. ఈ గాలికి తట్టుకోలేము మన గాలిపటాలు. సో ఇంకా హ్యాపీ మనం ఏం తినేసి స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్తాము. ఇంకంతా దారం చుట్టూ పోదాంలో పాప, ఇంకా అట్లా పెట్టేసుకో. మా పిల్లలు హ్యాపీగా మామూలు అయితే కాదు, ఆ గాలిపటం ఎగిరింది చూసి. సో అది కూడా పోయింది ఇప్పుడు పైకి. కాకపోతే ఇంకా గాలి ఎక్కువైంది, మళ్ళీ ఎందుకు చిరిగిపోతాయి. నేను ఇంకా
ఎగరేసి తీసాను ఇంకా అయిరా పటాకా అడిగిపోయిండా గాలిపటం. సో ఫ్రెండ్స్ ఇంకా అలసిపోయాం మేము. స్నాక్స్ తెచ్చుకున్నాం, స్నాక్స్ అలాగే వాటర్ తాగేసి సో కాసేపు ఉండి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తాం. ఇంకా అదే నన్ను చుడతా బాబా తెరిదా ఇంక కూర్చొని ఆ పిల్లలకి ఒక పేపర్ ఓపెన్ చేసి రౌండ్గా కూర్చోబెట్టి గాలికి పోతుంటాయి అవి మిక్చర్ అది. సో మా సైడ్ ఫేమస్ అనమాట. సో ఇవ్వండి, సో బురుగులు మిక్చర్ అంటాము. సో ఈవినింగ్ పూట తినడానికి ఇందులో బజ్జీలు కానీ కాంబినేషన్ కలుపుకుంటే అది తిరిగిపోతుంది అనమాట. కలిపేసి తినండి అమ్మ. ఎవరు అన్నం ఆకలి అవుతుంది అన్నోళ్ళు ఎవరు? సో ఫ్రెండ్స్ రండి, ఈవినింగ్ స్నాక్స్ తిందాం రండి. సో పటాకు మురుగులాడి పరిగెత్తి దారి చుట్టేపాటికి ఇంత గాలి కొడుకోబడుతుంది. సో ఇంక మనోళ్ళు అయితే తినేస్తారు. ఇంకా బాబా జాగ్రత్త చేస్తుంటుంది అంటే నువ్వన్నా తిరిగి అక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది, పిల్లలు కూర్చోడానికి రాదు. ఓకే గ్లాసులకు నిల్వసి ఫుల్గా నిల్లాతాను నేను ఫస్ట్. ఆ పిల్లలు కూడా అన్నీ 4 గ్లాసులు అన్నీ నింపేసి లైట్గా హాఫ్ నింపేసి పెట్టి గాలికి పోతాయి. ఏదో ట్రిప్కి వచ్చినట్లుంది, ఎంత దూరం వచ్చామన్నట్టుంది. అదే ఫీలింగ్ అనిపిస్తుంది. బాగుంది ఈవినింగ్ టైం. పొలాల మధ్య కాబట్టి ఇంత గాలి వస్తుంది మన సైడ్. అన్ని పొలాలు బయట అనమాట. ఇది స్కూల్కి సంబంధించి మా మోడల్ స్కూల్కి అన్ని కాంపౌండ్ అనమాట. తినండి బాబు, మీరు తినండి తొందర. డాడీ వాటర్ బాగుందా? కారు కదా అవు కదనే, కారు వస్తే కారు వచ్చినా. కారు పెద్దది కొనుక్కోవాలా? పైసలు ఏడుండే? మరి లేకుంటే ఎట్టిస్తారు? మా పైసలు ఉంటేనే ఇచ్చేది. కారు కానీ బైక్ కానీ ఏదైనా కానీ. పైసలు మీ దగ్గర ఎవరి దగ్గర ఎంత చెప్పండి. అయినా నీ వద్ద ఎంత ఉండే పైసలు? అడవే ఓకే తినేసే. నీ దగ్గర ప్రిన్స్ ఇస్తా. నీ దగ్గర ఎంత ఉన్నాయి ప్రిన్సే? నీ దగ్గర ఎంత ఉన్నాయమ్మా? అంత ఉత్తు మనుషులు ఉత్తు డబ్బులు. మరి కారు పెద్దది కావాలంటే వీళ్ళకి సార్ వాళ్ళది అది చూసి అడుగుతున్నారు. మనం ఇంకా పెద్ద కారు కొనుక్కున్నాం. తినండి మా చంద్ర. హాయ్ ఫ్రెండ్స్ అనండి. మీ మమ్మీ ఏం బాగున్నాం, మీరు అందరు బాగున్నారా? వీడియోస్ చాలా లేట్ అయినాయి, సారీ చెప్పండి అందరికి. సో వీడియోస్ లేట్ అయ్యాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఓకేనా, నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా వర్క్ ఎక్కువ ఉందన్నమాట మా అమ్మకి, ఇంకా గ్లోరీకి కానీ. ఇంకా సరే కొన్ని రోజులు, ఒక వారం రోజులు వద్దనుకొని నేను ఇంకా ఏమనలేదు. సో ఇప్పుడు కొంచెం ఓకే ఫ్రీ అయింది. సో ఇంకా రేపటి నుంచి కంటిన్యూ అయితే చేసేస్తాను మెల్లగా మా బ్లాగ్స్, మా పిల్లలతో, మా ఫ్యామిలీతో. ఓకేనా, బయలుదేరాం. తినండి. బయలుదేరుతున్నాం మేమైతే, ఎందుకంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి. ఏ చినిపోలే డాడీ? గాలిపటాలు చినిపోతాయని చెప్తున్నారు చూడండి. మా జాగ్రత్త రండి. తీసుకోండి ఆనందంగా. ఓకే రండి, ఇంకా పదం రండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇంటి దగ్గరికి వెళ్దాం. ఇంటి దగ్గర వంట చేసుకునేది, పని చేసుకునేది చాలా ఉన్నాయి వీళ్ళకి. మరి ఇక్కడే లేట్ అయితే ఇబ్బంది అనమాట. సో బయలుదేరేద్దాం. ఉండండి. దిగండి అట్టే కూడదు. నేను ఎక్కించినాక ఎక్కడ దిగండి. వినోద్ వాళ్ళు చేసిందా? వినోద్ వాళ్ళు చేసిండ్రంట. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అనమాట. చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. బురుగులు తింటారు, లేకుంటే దానికి ఇంకా 5 మంది కలిసి కలబడుతుండ్రి. ఇంకా బువ్వు అట్టే వండుతాము. ఇంకా ప్రేమిలకి మామకి అవుతుందని ఇంకా సొరం మొసరు బియ్యం వండుతాం రాత్రి పూట. ప్రేమిలకి అవుతుంది, మాకు అది వినోదంలో చేసిచ్చారా. ఓకే మధ్యాహ్నం చింటి మింత ఇంకా అది ఇంత ఉండదు. ఇంకా
నేను కూడా తింటిలే కానీ పప్పులేక బాగుంటుందని పుల్లగా పులుపు అంటే వీళ్ళది కనుక ఇష్టము. మామిడికాయలు తెచ్చుకొని అట్లా కోసి తర్వాతకి వేసుకున్నారు. సో మొత్తానికి మా పటాకుల పండుగ గాలి పటాల పండుగ అయితే చేసేసినాము. సో చాలా హ్యాపీ ఈరోజు నిజమబ్బా. మా పిల్లలైతే పటాకులు అంటారు మా సైడ్. ఇంకా అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. సో పిల్లలు కూడా చాలా హ్యాపీ మొత్తానికి. సో ఫ్రెండ్స్ మామూలుగా కాలేదన్నమాట ఆకాశం అయితే. సో ఎప్పుడు వర్షం స్టార్ట్ అవుతుందో తెలియదు అసలు. ఏమి కరెంట్ లేదు ఏమి లేదు. ఓ మీరు ఏంది మా ఉరుములు స్టార్ట్ అయినప్పుడు ఇవి అంట్లు తోమేసుకుంటాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యేది ఏమో స్పెషల్ ఉంటుందా? ఇన్విటేషన్ ఏమైనా ఉంటుంది ఎలాంటి తొందర? అసలు గాలి అసలు మీకు కనిపించట్లేదు కానీ చూడమ్మా అల్లూరు ఎట్లుంది బాగుందా? పొద్దునైతే గాలి పట్టాలు అయితే కొండ మీద అయితే ఎగరేస్తుంది. ఇప్పుడు ఇంటికి కెమెరా చూసి చెప్పు. ఎవరిని చూసి చెప్తా? కెమెరాని చూసి చెప్పాలా? చెల్లి ఆడుంది. అందరికి గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ బయట ఉరుములు మెరుపులు, కరెంటు లేదు, ఇంట్లో వీళ్ళకు అల్లరి. ఏమైనా బాగుండవా? ఏమేమి తింటావమ్మా? ఓకే ఏమమ్మా చెప్పు, ఏం కావాలమ్మా చెప్పు పాడు. ఓకే అలా తీస్తున్నట్లే చెప్పు. అప్పుడు ఇంటికి వస్తాం. మీ హాయ్ ఫ్రెండ్స్ చాలండి. ఇంక పండి యాది మాటలు చెప్పరు మీరు. గాలిపటాలు ఎగరేసి అయితే ఇంకా బడికాడ అయితే ఇంక ఇంటికి వచ్చినాము. ఇంకా వాన గాలి ఇంకా ఏం డాన్స్ చేస్తావా? ఎట్లా ఓల్డ్ సాంగ్ అనమాట. ఇది వాళ్ళ పుదుదాయి గిరాకీ ఉన్నావు. ఇది వాళ్ళ పుదుదాయి తోడను లేకపోతే పోతుందో తగ్గిందా తగ్గిందా. ఈ పాట ఎవరికైనా అర్థమైంటే కామెంట్ చేయండి. అప్పుడు పాట పాడుతుంది. తొందర చేయండి. గ్యాస్ అవి వర్షంలో మెరుపులు అప్పుడు చేయకూడదు. అందుకే చెప్పింది తొందర చేసుకుని వంట, తొందర చేసుకుని వంట. ఏంది మా చాలా మరి ఓవర్ అవుతుంది చెప్తున్నాను మీకు. ఏమి అయిపోయింది రాను రాను. ఊకో వద్దుకోమ్మా వద్దుకో. ఊకుడు ఆడుకోవాలా ఊకే. ఇంత మెరుపులు. మా సైలెంట్గా ఉన్నాను. మా కరెంట్ కూడా లేదు, ఛార్జింగ్ అయిపోయింది ఆల్రెడీ. రా మరసంగరా. ఆ సోఫా మీద కూర్చో దిగు. నిజంగా మా ఇంట్లో మంది అంటే మేము ఎక్కువే కొద్దీ ఫ్యామిలీ ఎక్కువే కొద్దీ పడుకోవడానికి కూడా ఉండదు అనమాట రాత్రి పూట. ఇంకా నాకు వచ్చేసి అక్కడ మంచి మిషనర్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఈడే ప్రశస్త వాళ్ళు ప్రతాప్ మా అత్త అవ్వ అక్కడ నిజంగా చాలా ఇరుకిరుకంటే మా నాయన ఒక రోజు పడుకోడు ఇంట్లో. పండుకున్నానంటే ఎవరు రాదు, వీళ్ళు అత్తే పడుకుంటామంటారు ఈ అమ్మలు. సో ఫ్రెండ్స్ వర్షంలో అనమాట చల్లగా అసలు భయం. ఈదురుగాలి ఉరుము మెరుపు భయంకరంగా ఉంది. బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నాను నేనైతే. సో మా చిన్న పాప ఇంక ఇక్కడే నా మీదే వేసుకున్నాను అనమాట. ఇంకా కరెంట్ పోయింది, లోపల తొట్టులో వేద్దామంటే ఈ అమ్మలు పోయి అప్పుడు తగులుతారనేది తెలియదు.
అందుకనేసి ఇంక నా మీదే వేసుకొని ఉంటాను, మొగ్గు ఉండదు కదా భయపడుతుందని. సరేలే, బయట సౌండ్లు వస్తున్నాయా మీకు? దయచేసి మొక్కుతాను, సైలెంట్గా ఉండండి అమ్మా. ఎందుకు రాదు ఇట్లా చేస్తారు? అండ్ బయట అయితే ఏం చెప్పలేని పరిస్థితి అనమాట. గాలి ఉరుము మెరుపు చాలా ఎక్కువైంది. సో ఇంట్లోకైతే ఎగ్ కర్రీ ఈరోజు. ఎగ్ కర్రీనా? ఎట్లా తొందర చేసే పాపా, ఏదో ఒక ఎట్లా మామూలుగా చేసి మరి పర్ఫెక్ట్గానే మాకు టైం లేదు. వర్షం ఉరుములు మెరుపులా గ్యాస్ అంటించుకుంటుంటే మంచిది కాదు. వర్షం చాలా చాలా ఎక్కువగా స్టార్ట్ అయిందా బోయ్, అయ్యో మెరుస్తుంది. సో టైం చూడు యాక్చువల్గా అంటే చూడండి, సో 10:30 అయిందనమాట. సో 10:30 అయినా కూడా ఇంకా పడుకోలేదు. సో ప్రశస్త గ్రేడ్ 100% గ్రేడ్ ఈరోజు. సో జ్వరం వచ్చింది కానీ అయినా గ్రేడ్. అయ్యో అయ్యో ఏ పాపను బట్టి ఇవన్నీ బ్యాలెన్స్ సెట్ చేయడానికి పోతున్నాం అనమాట. ఇంత అల్లరి, ఇంత వామ్మో పర్లే పాపంలా 5 గంటలకు లేచేది కాబట్టి పండుకోలేదు. అవును వస్తలేమప్పా. యాక్చువల్గా 10:40 అట్లా 10:35 అయిందనమాట. సో ఇంకా పడుకుంటలేరు. సో పైకి వెళ్తున్నాం మేమైతే. సో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ సెట్ చేయాలి. ప్రమిళ వాళ్ళు రెడీ అవ్వలేదు, జస్ట్ స్నానం చేసి అలా రెడీ అయిందనమాట. సో సాయంత్రమే స్నానం చేసిందిలేండి. సో ఇంకా రెడీ అవ్వడమే లేటు. పదండి. యస్ ఫ్రెండ్స్ ఇగోండి. సో ఇక్కడంతా లైట్స్ అన్నీ పెట్టేసినాం అనమాట. ఇది మొత్తానికి. సో కొంచెం సెట్ చేయాలి. అరే 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 మా ప్రశస్త ఆనందం చూడండి. ప్రిన్సీ బాగుందా అమ్మా? మనం ఇక్కడే కేక్ కట్ చేయాలి డాడీ. ఇవే చూ బలూన్స్గో. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే. అండ్ ఇంకేంటంటే సో మేము నాకు తెలిసి మా 2023 అనమాట. సో ఆ ఇయర్ సెలబ్రేషన్ అనమాట. నాకు చాలా ఇష్టమైన వీడియో అది. ఇప్పుడు మా ప్రైజ్ పుట్టింది. సో ఏంటంటే వీలైతే చూడండి ఆ క్లిప్స్ అయితే. సో ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి మామూలుగా కాదు, చాలా చాలా హ్యాపీగా జరుపుకున్నాము. సో వీలైతే మీరు ఖచ్చితంగా చూడండి. సో ఆ వీడియో కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది ఇందులోనే. రైట్ ప్రమిళ అయితే ఫస్ట్ బెలూన్ ఊపింది అనమాట. ఇంకా ఫస్ట్ పోయింది తీసుకుంటువే ఊపు. సర్లే అక్కడ ముడే రాదా? ఊదండి అమ్మ, మీరు ఊదే కట్టాలి ఇప్పుడు బెలూన్లుగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి. సో టైం వచ్చేసి సో కనిపిస్తుంది కదా. సో 10:44 అనమాట. సో ఇంకా ప్రమిళ వాళ్ళు రెడీ అవ్వడానికి, ఆట అవ్వడానికి కాదమ్మా, ఆట ఆడడానికి కాదు. మీరు అందరూ ఊది అక్కడ మనం అంతా. అయ్యో ఫస్ట్ బలూనే చూడండి, ఇగోండి ఫస్ట్ బెలూనే ఊది అంతా పోగొట్టిర్రు అనమాట మొత్తానికి. సో అలా కాకుండా మంచిగా ఊది అక్కడ మనం సెట్ చేయాలన్నమాట, అన్నీ ఇక్కడ పెట్టడానికి. సరేనా? ఏందమ్మా? వద్దమ్మా, కాదు అట్లా కాదు, లా ఊది. సో ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 4 పెట్టాలా. రాదా నీకు? ఏందమ్మా ఊతే? ఇంకా బర్త్డే ఉంటుందిలే, మామూలు బ్యాలెన్స్కి సంబంధం లేదు. ఊదు ఊదాల్సిందే అనమాట. రైట్ ఫ్రెండ్స్ మొత్తం చూడండి. సో బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట ప్రమిళ అయితే. సో ఈ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ కట్టింది. ఓకే బాగుంది ప్రమిళ, నీ కలరే బాగుంది కానీ పగిలిపోతే నీ మీదకే చూడు కంప్లైంట్. బాగా కనిపిస్తుంది. ఇది పెడదా ఇది రఫ్ ఉండదు కదా, లప్పం పెట్టలేదు కాబట్టి గోడ రఫ్ ఉండదు. ఓకే గుచ్చుకొని పగిలిపోతాయి పీపీలు. పగిలిపోతే రఫ్ ఉంది కదా గోడ, మామూలే.
రెండు చెప్పాలు ఉండాలి కదా ఊదినాక. రైట్ సరే ఉండు, కనిపిస్తా ఉండు. చెప్పు ఏంది చూపి. ఏడున్నాయి బెలూన్స్, ఏడున్నాయి చూపు. హ్యాపీ ఏదే హ్యాపీ బర్త్డే టుయా కాదురా, అవన్నీ మనం కేక్ కట్ చేసుకోవడానికి ప్రిన్సే, అవన్నీ మనం ఇప్పుడు కేక్ కట్ చేసుకోని వల్ల హ్యాపీ బర్త్డే టు యూ అని. అది కూడా ఎక్కడ పెట్టాలి ప్రశస్త? నీ దగ్గర పెట్టుకుంటావా? సరే పెట్టుకోమ్మా. సరేలే ఫ్రెండ్స్, మొత్తానికి చూడండి. సో ఈ విధంగా అనమాట జస్ట్ అలా నిలబడతాం కదా, కొంచెం మొలుకు ఉంటుందని చెప్పేసి సో ప్రేమిల అందనమాట. అందుకోసం మనం సెట్ చేసినాం మొత్తానికి. సో కాసేపు ఉంటే ఇంకా ప్రమిల వాళ్ళు రెడీ అయితే మనం అందరం కూడా ఇంకా రెడీ చేసి కేక్ కట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అదే. సో టైం అయితే చూడండి. సో ఇప్పుడైతే 11 అయిందనమాట. 11:06 మొత్తానికి 11:06 అయితే అయింది. సో ఇంక ఇది అయిపోతే మనం నెక్స్ట్ కేక్ కట్ చేసుకోవడమే. కానీ మా ప్రశస్త ప్రిన్సిపల్తో అస్సలు పడుకోలేదు. ఇట్స్ గ్రేట్ అనమాట, గ్రేట్ థింగ్. సో ఇక్కడ ఇగోండి, సో ఈ లైట్లు అన్నీ సెట్ చేసేసుకున్నాము కదా డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. సండే కాదు డాడీ, సరే సండే న్యూ ఇయర్ అనుకోండి అని హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రశ్నిస్తా. హ్యాపీ న్యూ ఇయర్ మా వాళ్ళకి అప్పటి నుంచి చెప్పింది, అది తెలుసు కాబట్టి అది చెప్తారండి మొత్తానికి. సర్లే మొత్తానికి ఇది మొత్తానికి ఈరోజు మా సెలబ్రేషన్ అయితే. సో ఇంకా అన్నీ కేక్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన, కూల్ కేక్ తెచ్చేసి చల్ల వాతావరణంలో. ఫ్రెండ్స్ ఇదనమాట మొత్తానికి. సో ఇంక నేను ఒక్కనే కదా మొత్తానికి అన్నీ ఈ బెలూన్స్ అన్నీ సెట్ చేసేసాను, ఈ లైటింగ్స్ అలాగే. సో ఈ లైట్లు ఉన్నాయి కదా ఇవి, సో అన్నీ సెట్ చేసుకున్నప్పటికి చాలా టైం అయిందనమాట. సో ఇంకా నాకు ఒక్కనే అనమాట. సో ఇంకెవరు హెల్ప్ చేయడానికి లేరు, ఇంకా ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి సో నేను ఒక్కనే హెల్ప్ చేసుకున్నాను, నాకు నేను హెల్ప్ చేసుకున్నాను. ఇంకా పడుకోలేదు చూడండి. సో ఇది మాత్రం చాలా గ్రేట్ అనమాట మా ప్రశస్త ప్రిన్స్. మా ప్రశస్త జ్వరం వచ్చినా సరే చేతికి ఇంజక్షన్ పెట్టుకొని మరి సో అలాగే ఉందన్నమాట స్ట్రాంగ్గా. ఇంకా ఈ లైటింగ్స్ ఇవన్నీ సెట్ చేసి వేసుకున్నాను మొత్తానికి. ఒకసారి మోడ్ మార్చేద్దాం. ఎస్, సో లైట్లు అయితే సెట్ చేసేసాను మొత్తానికి. అంటే ఎప్పుడు ఇంట్లోనే జరుపుకుంటాం కదా, ఈరోజు కొంచెం మేడపైన జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు నేనైతే. సో అందుకోసం అని చెప్పేసి మిద్ది పైన అయితే అన్ని చిన్న లైట్లు పైకి తెచ్చేసి ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. సరేనా, ఇంకా కూల్ కేక్ ఫ్రిడ్జ్లో కూల్ కేక్ తెచ్చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీగా అందరూ. మా చూడండి, సో మా చిన్ని డాడీ లేకపోతే నిద్ర పోలేదనమాట. ఇక్కడ మా కరెంట్ ఉంది డాడీ. మా చిన్న బాబు వాళ్ళు నిద్ర పోలేదు, మా ప్రశస్త నిద్ర పోలేదు, ఎవరు నిద్ర పోలేదు, మా అమ్మ మా అవ్వ అందరూ ఉన్నారు. సో అవ్వ అయితే పైకి రాలేదు, కానీ సో అవ్వకి కిందకి వెళ్ళి కేక్ ఇచ్చేద్దాం. సో మన మధ్య ఇక్కడ కేక్ కట్ చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ప్రశస్త ఇంకా గ్లోరీ అలాగే మన ప్రమిళ అయితే రెడీ అవుతున్నాను మొత్తానికి. నేను కూడా రెడీ అవ్వాలి. సో ఈ పండ్ల బట్టి రెడీ కాలేదు. సో పొద్దు నుంచి ఏదో షర్ట్ మీద ఉన్నా. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే నేనైతే రెడీ అవుతాను. సో రెడీ అయినాకైతే మంచిగా అందరూ కేక్ కట్ చేసుకుందాం. సో 12 o'clock కావాలి. సో టైం చూపించిన కదా 11:06 అయింది. ఇంకా ఎక్కడున్నా జస్ట్ ఒక 40-45 minutes అనమాట అంతే. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం పైకి వచ్చేస్తాం. ప్రిన్సీ అత్తని లేపండి, పెద్దత్త. ఓ ప్రిన్సీ పండుగ నువ్వు ఎందుకు లేసావు పాపము, నీకు అర్జుడుగా అతను లేపండి. పో ప్రశస్తా పెద్దతని ఇటు రత్తానండి. లేవు ఇటరీ. హ్యాపీ బర్త్డే టు కేక్ కోతా మనం. ఆడగా ఆడ చుట్టూ తలకాయ ఆడున్న చుట్టూ తలకాయ లేపు లేవండి. మా ఇంటి దాకా నిద్ర వచ్చేది. రేపు 12 గంటల వరకు ఈరోజు అంతా నిద్ర కాసుకుంటారే. 11 అయింది ఇటరీ. హ్యాపీ బర్త్డే టు యూ అన్నట్ల హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందామండి. ఓమ్మా అందరు నిద్రపోతున్నారు చూడండి. తాతని లేపండి. ఇవన్నీ ఏమని తిట్టుకోనిలే, లేపండి తాతని లేపండి. లేపో ప్రిన్సి తాత లే కేక్ కోతామను. హ్యాపీ బర్త్డే కోత లేపు ప్రిన్సి లేపు మా. ఇంకా కేక్ కోతామని చెప్పు ప్రిన్సి.
లేపో. వాళ్ళ తాతని లేపినారు, వాళ్ళ అత్తని లేపినారు, ఇంకెవరు బ్యాలెన్స్ ఈడాగా ఉండేది. ప్రిన్సీ ప్రిన్సీ చూడు ఇట్లుండదు నీ పిల్ల. అంత పెద్దలని నిద్రపోతారు కానీ నీ పిల్లలు నిద్రపోరు చూడే. సరేలే కొంచెంసేపు నాకు లేతాను ఉండు. ఇంకా ఉండు కొంచెంసేపు ఉండు. ఇంకా టైం అదిలో ఒక 1/2 అవర్ అంతే. ఏం టెన్షన్ పడుతుంది నేను. మొన్న మాప ఎంత నువ్వు టైం ఎంత అనుకున్నావు నువ్వు? చూడండి ప్రేమలు ఇంత తొందరగా ఎందుకు లేస్తారంటది. సో హెయిర్ స్టైల్స్ మొత్తానికి ఇదనమాట మొత్తానికి. సరేనా? ఇంకా ఎలాగైతే సో ఒకరు కొత్త వాళ్ళు వచ్చినారు అనమాట మన ఫ్యామిలీకి అయితే. సో కొత్త వాళ్ళతో వచ్చి కలుస్తామన్నారు. సో ఒక అమ్మాయి వచ్చింది అనమాట. సో ఎవరు ఖచ్చితంగా అయితే చూద్దాము. ఎవరు చూపించా? సారీ చూపించా? సో ఒకరు కొత్త వాళ్ళైతే వచ్చినారు. సో వాళ్ళని కూడా చూపించాలి కాబట్టి సో ఖచ్చితంగా అయితే వాళ్ళని చూపిస్తాను నేనైతే. ఎవరు వేరే వాళ్ళు అనుకోవద్దని మొత్తానికి. సో ఎవరో కొత్త వాళ్ళైతే చూపిస్తాను చూడండి. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో. కొత్త వాళ్ళైతే వచ్చినారనమాట. సో మా మక్కను చూపించడానికి కొంచెం సిగ్గుపడతా ఉన్నారు మొత్తానికి. ఎవరో నాకు కూడా తెలియదు. ఎవరు మక్క చూపండి. వా ఏ ప్రేమిలా సారీ నేను ఎవరు అనుకున్నా. ఎక్స్ట్రీమ్లీ సారీ అబ్బా మొత్తానికి. ఎవరో డ్రెస్ వేసుకుని నేను కూడా గుర్తుపట్టలే ఎవరు అనుకున్నాను. ఓకే ఓకే చెప్పమ్మా చెప్పు. సో ప్రమిళ పోపింది లేదా కామెంట్ చేయండి అబ్బా మొత్తానికి. తీసుకుంది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు తీసుకోలేదులేండి. ఈ రోజే తీసుకొని వేసుకున్నాను. ఇంకా గ్లోరీ కూడా రెడీ అయ్యడానికి రెడీగా ఉండదు. ఇంకా టైం అయ్యేదోటే లేట్. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే కేక్ కోయడానికి అయితే మేము మిద్ది పైనకి అయితే పోవాలన్నమాట. అందరూ ఎప్పుడు 12 అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా మిద్ది మీద పోయి కొంతసేపు కూర్చునే లోపల 12 అవుతుంది. యాక్చువల్ టైం ఎంత అని తెలుసా నీకు ఫ్రెండ్స్? టైం ఎంత అని చూడండి. జస్ట్ ఇంకా ఇది ఒక 40. సో 23 minutes ఉంది అంతే. నిజంగా ఇంకా 20 minutes ఉంటే అవుతుందంట 12 గంటలు అయితే. ఇంకోటి ఏమిటంటే చాలా సంతోషంగా అయితే మా ఫ్యామిలీ తరఫున అయితే మేమైతే అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట మొత్తానికి. జస్ట్ ఇప్పుడే అడ్వాన్స్ కానీ జస్ట్ ఒక 23 minutes ఉంటే సో లైవ్ లో చెప్పేసేయచ్చు. చెప్పచ్చులేండి. ఇంకా అందరూ ఎదురు కూర్చున్నారు లేండి. ఇంకా కేక్ అయితే కట్ చేయాలి. పోదాం పైన పోదామా? రెడీ ఇంకా రెడీ అయ్యేవారంటే చెప్పండి అమ్మా ఎవరెవరన్నా. ఇటోరి ఇంకా గేడప్. ఇంక ఇప్పుడు నీకు టైం లేదు. నువ్వు లేయాల్సిందే, లేచి నిలబడాల్సిందే. రా మళ్ళీ రైట్. డాడీ చిన్న డాడీ కూడా రెడీ అయింది ఈ టైంలో. పాపం రెడీ చేసినారే. అవునవునవును. ఎవరిది అంత సీన్ లేదు. మోర్ డిఫరెంట్. ఇక్కడ తిరుగు పాపను పడుకుని ఇద్దరు ఒకటి దిగండి అట్లా. రైట్. సో సర్లే బాబు మొత్తానికి బాగుంది మీ డ్రెస్ అయితే. సరేనా? వెళ్దామండి పైకి. ఒక 1/2 అవర్ పైన వెయిట్ చేయాలి కదా. ఇక్కడ చేద్దాం. నేను ఇక్కడే ఉన్నాండి. ఒక 10 minutes ఉందాక వెళ్దాం. సో 10 నిమిషాల ముందు వెళ్ళి కట్ చేద్దాం కేక్ అయితే. మా పిల్లలు ఇవ్వండి ఒక డ్రెస్ ఒకరు అడ్జస్ట్మెంట్. అవునమ్మా కరెక్ట్ డాడీ నువ్వు కరెక్ట్ రా. వాళ్ళు ప్రొసెసర్ డ్రెస్ కరెక్ట్ లేదంట. సో డ్రెస్ కరెక్ట్ చేసింది మొత్తానికి. ఓలా నిద్ర రాదా? సో ఏదైనా మొత్తానికి రెడీ లేస్తారు. మా సెలబ్రేషన్ మా ఇష్టం. నిన్న సంవత్సరం లేకుండా ఈ పాప కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది. మా చింతలు కూడా. ఓకేలే టోరీ ఆర్ యూ రెడీ? మొఖం కడుకోపో. మొఖం కడుక్కొని రెడీగా పో. లేండి కేక్ తినాలనుకుంటే లేచి, లేదంటే లేదు. కేక్ ఎవరికి ఉండొచ్చు అండి. అసలు కూల్ కేక్ తెచ్చినాం. ఫ్రిడ్జ్లో పెట్టి వెయిట్ చేస్తుంది. తినేస్తాం మేమే ఇంకా. సరేనా? వెళ్దామా పైకి? సరే ఒక నిమిషం. అన్ని బాంబులు తీసుకున్నా. కేక్ ఏదమ్మా? చెప్పండి. సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయినామంట. మొత్తానికి కేక్ అయితే కట్ చేయాలి. రెడీ? సో కేక్ అయితే కట్ చేసుకుని మీరైతే చెప్పేసుకుందాం. విటోరీ పైకి వెళ్ళమ్మా. నైఫ్ కత్తి వద్దులే జస్ట్ తీసుకురా అంతే ఉన్నానికి. రైట్. సో ఫుల్గా అయితే కూల్ అయిందనమాట కేక్. కూల్ కేక్ తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ తినాలి.
నార్మల్ కేక్ తిని తిని అప్పటి నుంచి చాలాసార్లు. సో ఇప్పుడైతే తినేద్దాం మొత్తానికి. పదండి పైకి, లైట్లు అన్నేసినానులే. డాడీ ప్రిన్సీ పదమ్మా పైకి బా. వెళ్ళండి 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 వెళ్ళండి, వెళ్ళి కేక్ కట్ చేయాలి. పాపని ఇక్కడ అవ దగ్గర ఇచ్చేసిరా. సో బాముల సౌండ్ భయపడుతుంది చిన్న డాడీ. రైట్ అరే దా పాడాడే పామా. అక్కడ అందరూ వెళ్తున్నారు చూడ, అమ్మ చూడు పట్టించుకోకుండా పోతుంది, ఫాస్ట్లో పోతుంది. నువ్వు కలుసుకోవాలా? ఇంకా ఫాస్ట్గా వస్తుందంటవా? రాండి రాండి కమాన్. వస్తాంలే, నువ్వు బా. నువ్వే లేటు, మేమే ఫాస్ట్గా ఎక్కుతాం. నువ్వే రండి రండి కమాన్. పద. అయ్యో పద. టేబుల్ ప్రేమలా అందరు రెడీగా ఉన్నారా కేక్ కట్ చేయడానికి? పీబీలు బీబీలు. ఏయ్ అవి హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ కావు. యాక్చువల్గా తెలియజేయడం ఏమనగా ఈ బర్త్డే క్యాప్లు. సో హ్యాపీ అనేది ఒకటి నోట్ చేయండి, బర్త్డే అనేది వదిలేయండి. ఇది ఒక్కసారికి మన ఆయన కూడా పెట్టుకునేదా. ఎక్కువ ప్రెషర్ చేయొద్దు, కొంచెం తెగిపోతుంటాయి. ఎందుకంటే బల ప్రయోగం చేస్తుంటారు, నాకు అది భయం అనమాట. అంటే అంటే ఎక్కువ మీకు కూడా. సో అనుకోకుండా అయినా సరే మడసంగ చట్ట అంటే కానీ ఐడింగ్ చక్కగా నిలబడదు. కరెక్ట్ ఏం టెన్షన్ పడద్దు. సో యాక్చువల్ న్యూ ఇయర్ క్యాప్లు ఇవ్వమని చెప్పినాను కానీ సో న్యూ ఇయర్ క్యాప్లు లేవు. హ్యాపీ బర్త్డే న్యూ ఇయర్ లా తమ్ముడు, ఎవరికైనా న్యూ ఇయర్ కి ఏం క్యాప్లు ఎక్కడ రావు, ఏ బేకరీలో అడగన్నాడు. సో ఇదే చదవడం మొత్తానికి ఇటు జరగండి లైట్ల కల్లా. బాగా కనిపిస్తుందా? క్లియర్ గా పిక్చర్ క్లారిటీ కనిపిస్తున్నది. ఇదే లైట్ పల్లె పైన టేబుల్ పైకి తెస్తావా? నేను బాములు పేల్చాను కన్నా ఎప్పుడు ఏ కేకే చూసలేం. ఇది కూల్ కేక్ అనుకుంటానే. ఓ ఇది స్నో కొట్టండి, ఎవరు కొట్టేది కేక్ మీద తప్ప పక్కన ఎక్కడైనా కొట్టండి. ఒక్క నిమిషం, నేను కనిపించేటట్లు చూసుకోను. మీరు అందరు కొంచెం దగ్గర నుంచుంటే బాగుంటుంది, ఎందుకంటే వైడ్ యాంగిల్ పెడితే లైటింగ్ లేదు. అవునవును, దగ్గర ఉండండి. అది మనకి ఇది దూరం తక్కువేది కాబట్టి ఈ లైటింగ్ లోపలే ఉన్నాను అందరుగా. సో ఫ్రెండ్స్ ఏంటంటే సో మిగిలిపోయింది కదా, కొంచెం ఈ యాంగిల్ అయితే తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. శనివే ట్రై చేస్తాం మొత్తానికి. బేబీ స్ప్రే ఉండే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ లైటింగ్ అవే హైలైట్. అక్కడ క్యాప్లు అలానే క్యాప్లు బాగున్నాయా? క్యాప్లు ఉండిన దానికి ఆ లైటింగ్లు ఇంకా బాగా కనిపిస్తున్నాయి. అందులో వచ్చి డ్రెస్ అందరు కలర్ గ్రీన్ కలర్ ఎక్కువ మెరుస్తున్నాయి. గ్రీన్ బాగుండా? నేను ఇంకా గోల్డ్ బాగా మెరుస్తాయి అనుకున్నాను. ఇది నువ్వు చేది నీది గ్రీన్ కలర్ ఒకటే మెరిసేది ఎక్కువ. డ్రెస్ కలర్ అనుకుంటాను. లేదు అది బ్లూ, థిక్ బ్లూ. సో ఎనీవే మొత్తానికి సరేనా, ఖచ్చితంగా ఎంతమంది ఫ్యామిలీతో జరుపుకున్నారు, ఎంతమంది అవుట్డోర్ లో ఫ్రెండ్స్ తో జరుపుకున్నారు అది న్యూ ఇయర్ సెలబ్రేషన్ చెప్పండి. సో హ్యాపీ న్యూ ఇయర్ అనేది మాత్రం హ్యాపీగా ఉండదు, బట్ ఒకటే హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోండి. సో అది మనం అడిగింది భగవంతుడు దేవుడు మనకి ఇస్తాడు. ఓకేనా? సో ఏదో కేక్ కట్ చేసేస్తాం. మొత్తం టైం అయితే అయింది. రెడీ లాండే, నాకు నిలబడికి రాదు. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కడ్డం పెట్టండి. ఈసారి ఎవరు భయపడడం మీద ఒకటి అయిపోయింది. సో అయిపోయింది.
కేక్ కట్ చేయండి, మీరే కట్ చేయండి. చిన్న పాప ఇప్పుడేమో ఐరాక Yes. అందుకని మా చిన్న పాపలు కింద దాచేసిన మొత్తానికి ఉండిలే రండి రండి. ఎస్ ఎస్ కేక్ కట్ చేయండి ఇంకా అలాండి చేయండి కట్ చేయండి. ఎస్ అందరికి మొత్తానికి హ్యాపీగా జరిగింది. అది హ్యాపీ. ఏ ప్రతాప్ గారి దగ్గర జరుగు కొంచెం తమ్ముళ్ళకి వస్తుంది. ఓకే సార్ నా క్యాబ్ కనిపిస్తే సార్ క్యాబ్ నాకు అదే హ్యాపీ. నాన్న దగ్గర జరుగు. నేనా దగ్గరికి రండి, ఇట్లా ఇట్లా ఇట్లుండండి, ఇట్లా అందరూ. ఓ ఇక్కడ చూడండి, అబ్బా తమ్ముళ్ళు అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోది. ఓకే ఓకే అయిపోయింది. రెడీ. అది కట్ చేయకపోయినా జస్ట్ ఇది తినిపించుకొని తినండి. లేండమ్మా వర్షాలు రప్పిస్తాను, చలికాలంలో వర్షం. కేక్ ఏం కాదులే, అది వాళ్ళు భయపడుతున్నారు మొత్తానికి. సరే ఇంకా చాని కానీ కోయండి. కోసిరా తినిపించుకోండి. గివి 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 తీసుకొని సూపర్ ఉంటాయి ఇవి కూడా. అవి చేయండి, ఇది ఏదైనా కొందరు తొందర. మీరు కన్ఫ్యూజన్ వద్దు. పక్కన ఉన్న వాళ్ళు తినిపించుకోండి. ఇంకా మై ఫాదర్ రియాక్షన్ అనమాట. చూడాలి ఏమని అంటాడు, ఏమని కోరుకుంటాడు. తినిపించుకోండి అందరూ. దిస్ ఈజ్ మై హ్యాపీ. నో కేక్, ఇదే నా హ్యాపీనెస్. ఓకో కూడా ఏం పర్లేదు కూడా. కొంచెము ఏమో మొత్తం పెట్టు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. తిన ప్రిన్సి బాగుంటుంది, తిను. సారీ బేబీ కొంచెం కొరకు. హెబ్రీ డాడీ పట్టమ్మా ఇస్తాను పట్టు. అన్ని వాళ్ళు కొడదాం పట్టు. పట్టిగా కవర్లోకి వేసుకుంటున్నా అంటే హ్యాపీ తినండి. యాక్చువల్గా ఇది మా ఇంట్లో రెండో కేక్ ఫ్రెండ్స్. నేను సంవత్సరం అస్సలకే లేదు. అంటే ఫస్ట్ మేము కోసామన్నమాట, తర్వాత అన్నయ్య వాళ్ళది. కానీ ఇంత డెకరేషన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. సర్ప్రైజ్. మాత్రం ఎంత పెడుతుంది ఇదే కాదు, మరి ఇంతమంది తినాలి నువ్వు కదా. అరే నిజంగా క్యాపులు బాగా మెరుస్తున్నాయి. నేను కూడా ఇప్పుడు కెమెరామెన్ అయినాక నేను చూస్తున్నాను. మా ప్రిన్సికి ప్రశస్కి ఒకరు తినిపోయాడు మంచిగా. వాళ్ళ అంటారా దండి తిని కడుపు నిండిందేమో. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మా వాళ్ళు అయితే మంచిగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. మొత్తానికి మేము ఫ్యామిలీతో కలిసి చేసుకున్నాం. ఖచ్చితంగా అడిగాను కదా, ఎంతమంది ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మా ప్రశస్కి ఇచ్చిన నా క్యాప్ అయితే సరేనా. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. ఖచ్చితంగా సరేనా, ఖచ్చితంగా మా సెలబ్రేషన్ ఖచ్చితంగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోతో మంచి బ్లాగ్తో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ గుడ్ నైట్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ బాయ్ బాయ్.